ప్రాచీన ఔషధ విజ్ఞానం హెర్బల్ ఫార్మకాలజీ 10,000 మొక్కల జ్ఞానం. ఆధునిక ఔషధ శాస్త్రం కొత్తదా? భారతీయులు వేల ఏళ్ల క్రితమే 10,000కు పైగా ఔషధ మొక్కలను శాస్త్రీయంగా వర్గీకరించారు. ఆయుర్వేద్యం అంటే హెర్బల్ టీలు కాదు, మొక్కల రసాయనాన్ని అర్థం చేసుకున్న శాస్త్రం. చరక సంహిత, సుశ్రుత సంహిత, భేల సంహిత ఈ 3 గ్రంథాలు కలిపి వేలాది ఔషధ మొక్కల గురించి ఇలా చెప్పారు. లక్షణాలు, ద్రవ్యగుణం అంటే కెమికల్ ప్రాపర్టీస్, రస, వీర్య, విపాక ఫార్మాకోగనెటిక్స్, శోధన డీటాక్స్ ప్రాసెసెస్, ఇంకా పరిహార విధానాలు. ఈ మొత్తం సమాచారాన్ని వారు సిస్టమేటిక్ సైన్స్ లాగా వర్గీకరించారు. చరకుడు మొక్కలను 4 ప్రధాన శ్రేణుల్లో వర్గీకరించాడు. హృదయం, కార్డియా హెర్బ్స్, దీపనం, పంచనం డైజెస్టివ్ బూస్టర్స్, శోధహరాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ హెర్బ్స్, ఇంకా రసాయనాలు రెజ్యూనేటివ్ కంపౌండ్స్. సుశ్రుతుడు శస్త్రచికిత్సలో మొక్కలతో అనస్థీషియా లైక్ పెయిన్ రిడక్షన్ పద్ధతులు ఉపయోగించిన ఆధారాలు ఉన్నాయి. భారతీయులు మొక్కలను ఇలా ఉపయోగించారు. హృదయ వ్యాధులకు ప్రత్యేక జాడిబుట్టిలు అంటే గుండె జబ్బుకు మాత్రమే ప్రత్యేక మూలికలు, గాయాల మాన్పులో యాంటీబ్యాక్టీరియల్ లీవ్స్, శ్వాసకోశ చికిత్సకు వన ఔషధాలు, ఇంకా శరీర డిటాక్స్ కోసం శోధన కూర్పులు. ఇది ఫోక్లోర్ కాదు, ఇది సిస్టమేటిక్ ఫార్మకాలజీ. ప్రకృతిలో శక్తి ఉందని కాదు, ప్రకృతి మొక్కలోని రసాయనాన్ని శరీరానికి ఎలా ఉపయోగించాలో మన పూర్వీకులు శాస్త్రీయంగా అర్థం చేసుకున్నారు. ఆయుర్వేద్యం ప్రపంచానికి చెప్పిందేంటి? హెర్బ్స్ ఆర్ నాట్ మ్యాజిక్, దే ఆర్ కెమిస్ట్రీ అని. 10,000 మెడిసినల్ ప్లాంట్స్, ఒకే నాగరికత. ఇండియా ద వరల్డ్స్ ఫస్ట్ బొటానికల్ ల్యాబొరేటరీ. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కామెంట్ చేయండి భారత్ ఫస్ట్ అని. ఈ సిరీస్ లో మనం ఏన్షియంట్ ఇండియా 50 ఇన్నోవేషన్స్ గురించి చెప్పబోతున్నాము.